రీసెంట్గా నిన్న రాష్ట్ర బడ్జెట్ కూడా కేటాయించారు 15,000 కోట్ల అమరావతి అభివృద్ధి కోసం. అభివృద్ధి చెందుతుందంటారా? అభివృద్ధి చెందుద్దనే కదా మరి ఇప్పుడు వీళ్ళ చర్యల వల్ల వాళ్ళు 1,500 కోట్లు 15,000 కోట్లు ఇవ్వగలిగారు. మరి అభివృద్ధి జరుగుద్దని ఆశ ఆకాంక్ష. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అప్పు కోసం ఇచ్చారు, అప్పుగానే ఇచ్చారు రాష్ట్రానికి. వాళ్ళ వల్ల ఏం కాలేదు కదా. నేను ఏ పార్టీ కాదు, ఆ నాయకుడైనా ఒకటే, ఈ నాయకుడు, మేము సామాన్య బస్సులు. వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు గొప్ప వాళ్ళ కింద లెక్క. అంతవరకు అయితే నాకు తెలుసు. ఇక మిగతా వచ్చాను అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి జగన్ గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు కదా. ఏమంటే అది ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కానీ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దాడులు వాళ్ళు కొత్త జరిగినాయి ఏం కదా. ఆ గవర్నమెంట్లోనే జరిగినాయి. ఈ గవర్నమెంట్లో ఇంకా తక్కువ. ఎక్కడో చదురుమూల సంఘటనలు తప్ప ఇంతవరకు శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలంటారు కదా, సామాన్యుడిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారి వ్యాఖ్యలు అదంతా ఎలక్షన్ స్టంట్ అండి. అదంతా రాజకీయం అంతా, ఏం లేదు వేరే. అంటే జగన్ గారి హయాంలో అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది, అది నిజమే అంటారా? అది కాలమే చెప్పాలి. అవినీతి అంటే దాని సంగతి లోతుగా నాకు ఐడియా లేదు. చంద్రబాబు గారి పాలసీలు మీకు నచ్చాయంటారా? ప్రస్తుతానికి ఆయన పెట్టిన ఈ సూపర్ 6 నచ్చింది. మరి అమలు జరిగితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. అది అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కూడా రేపు 15వ తారీఖు అంటున్నారుగా. అది మరి అది వేచి చూడాలి, అది ఎలా సక్సెస్ చేయగలరు లేదా అనేది. అంటే సామాన్యమైన భారం పడే అవకాశం ఉందంటారా ఉచిత బస్సు వల్ల? పడే అవకాశం ఉందంటే మరి వేరే అభివృద్ధి కనుక తీసుకొచ్చి ఏదన్నా ఇక్కడ ఫ్యాక్టరీలు పరిశ్రమలు రాగలిగి మనకి రూపాయి పెరిగింది అనుకోండి, అలాంటివి అధిగమించగలరు వాళ్ళు. ఇప్పుడు ఆదాయం వస్తుంటేనే కదా ఖర్చు పెట్టేది. ఆ ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి రూపాయి ఇవ్వగలుగుతానికి సిద్ధపడ్డాం. అదేవిధంగా తెలంగాణలో బస్సుల కోసం మహిళలు డామినేషన్ ఎక్కువైపోయి ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి. ఇది ఇక్కడ అదే పరిస్థితి జరుగుద్ది. కాకపోతే బస్సు అనేది కాదు కానీ ఇంకేదో నిత్యావసర ధరల మీద దేని మీద ఫోకస్ పెడితే అది తగ్గిస్తే సరే. ఉచిత బస్సు వల్ల ఒరిగేది ఏం లేదు ఎవరికైనా. అది తీసేసి దానివల్ల నిత్యావసర వస్తువులు కూరగాయలు కానీ ఇప్పుడు కందిపప్పులు బందిపప్పులు రేట్లు వాటి మీద దృష్టి సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాదెండ్ల మనోహర్ గారి పనితీరుపై ఏమంటారు? పౌర సరఫరా శాఖ అందుబాటు తీసుకున్న తర్వాత నిత్యావసర బాగుందండి. అంత అసలు ముందు ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ నాయకుడైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగానే చేస్తాను, బాగుంది. పోలవరం పూర్తి అవకాశం ఉంటుంది 5 ఏళ్ళు అవ్వకపోయినా ఇంకా 4-5 ఇంకా పైన 2-3 ఏళ్ళు పట్టినా పూర్తి అయితే అవుతుంది. మెగా డిఎస్పీ ఇచ్చారు, ఇప్పుడు చేస్తారు. మిగతా కూడా పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నిరుద్యోగం తగ్గుతుంది. ఇప్పుడు ఒక పరిశ్రమ కూడా మనకి 5 ఏళ్ళలో వచ్చింది కనపడలా. ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ప్రైవేటు గవర్నమెంట్ ఏదో రకంగా మనిషి బ్రతకడానికి వనరులు చూపించగలుగుతారు కదా. అది చూపిస్తే చాలు, ఏ గవర్నమెంట్ అయినా ఒకటే. అప్పుడు నిరుద్యోగం ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏమంటే విద్య వైద్యం న్యాయం 3 ఉంటే చాలండి, మిగతా ఏం అవసరం లేదు. ఉచిత విద్య వైద్యం సామాన్యుడికి అందుబాటులో న్యాయం ఉన్నాయనుకోండి, ఈ ధరలన్నిటిని అదుపులో పెట్టండి, సామాన్యుడు కూడా బతకగలడు, తిరగగలడు. అది అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లు మొత్తం అధోగతి పాలైన ఈ ప్రభుత్వంలో చేపట్టారుగా. నిన్నే పేపర్లో చూసాం, ఎన్నో కోట్లు రిలీజ్ చేశారు. ముందు రోడ్లు బాగు చేయమని చెప్పాడు. సంబంధించిన శాఖలకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. బాగుంటుంది అనుకుంటున్నాం, బాగానే ఉంది ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు 6 నెలలు 2 నెలలు 3 నెలలు కూడా అవ్వలేదు కదా. జరిగే కొద్దీ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. అది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరుపై మీ అభిప్రాయం ఏంటండి? పంచాయతీ ఆఫీస్ ఏమంటే వాళ్ళిద్దరు కలయిక బాగానే ఉందండి. దేవుడు ఎందుకు కలిపాడో చాలా బాగుంది. ఫ్రీ బస్ పెడితేనే హాయ్. అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. మా అమ్మాయి కూడా ఉంది. మా అమ్మాయి ఉంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి 1500 ఇస్తాను. 18 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల లోపు? 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి అయితే మా అమ్మాయి ఓకే. మాకు అన్నీ ఇష్టమేనండి. అంటే చంద్రబాబు గారు వస్తారు అనుకున్నారా మీరు? అంటే జగన్ గారి పాలన మీకు నచ్చింది అయితే నష్టం లేదు? అన్నీ ఆయన మంచి పనులే చేశారు, అదేం లేదు పాపం. ఆయన మంచి పనులే చేశారు. మాకు డబ్బులు అవి కూడా ఇచ్చారు కదా ఇల్లు కట్టుకోవడానికి వాటికి. అంటే చంద్రబాబు గారు హయాం వచ్చిన తర్వాత 2 సెంట్లు భూమి ఇస్తానన్నారు కదా, ఇల్లు కట్టు మాకు ఆల్రెడీ వచ్చేసిందిగా స్థలం, ఇల్లు కట్టుకుంటుంది. బాపట్లలో ఉన్నప్పుడు మాకు రావాల్సినవన్నీ పాపం ఇచ్చేశారు. తీరా నేను ఇంకా మా ఇంట్లో ఒకళ్ళు చనిపోతే ఇంక ఇక్కడికి వచ్చేస్తాను, విజయవాడ మా అమ్మాయి దగ్గరికి వచ్చేసాను. మాకు చంద్రబాబు నాయుడు గారు అంటేనే మంచి అభిమానం.